Hello students, welcome back to our channel Maths by Shravan Vatamedu. ఈ వీడియో లెక్చర్లో మనం ట్రిగనామెట్రీలో అందరికీ యూజ్ అయ్యేది ఇది పర్పస్ వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోసమే కానీ ఇది అందరికీ యూజ్ అవుతుంది డిప్లొమా బీటెక్ అన్ని దగ్గరలో 10th క్లాస్ వాళ్ళకి కూడా ఆల్ సిల్వర్ టీ కప్స్ ఈ కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుందాం. అంటే మనకు జనరల్గా ఒక కోఆర్డినేట్ ప్లేన్లో హారిజాంటల్ లైన్ని మీరు ఎక్స్ యాక్సిస్ అంటారని వర్టికల్ లైన్ని వై యాక్సిస్ అంటారని మీకు తెలుసు. ఈ టూ లైన్స్ ప్లేన్ని 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేస్తాయి. దిస్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ 90 కంటే తక్కువ ఉండే యాంగిల్ ఉంటుంది, 90 మైనస్ తీటా. సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ 180 కంటే తక్కువ, 90 కంటే ఎక్కువ 180 కంటే తక్కువ ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్ 180 ప్లస్ 270 మైనస్. నెక్స్ట్ క్వాడ్రంట్లో 270 ప్లస్ 360 మైనస్ తీటా. ఈ 360 మైనస్ తీటానే మైనస్ తీటా అని కూడా అంటారు. మళ్ళా దీన్ని కంటిన్యూ చేసామంటే ఇక్కడ 360 ప్లస్ తీటా వస్తుంది. ఓకేనా? సో ఇలా మనకు 4 క్వాడ్రంట్స్లో యాంగిల్ ఉంటుంది. ఇక్కడ ఆల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ అన్ని త్రిగనామెట్రిక్ రేషియోస్, అంటే త్రిగనామెట్రిక్ రేషియోస్ 6 ఉంటాయి. సైన్, కాస్, టాన్, కాట్, కొసీక్, సీకెంట్ అని ఇవన్నీ పాజిటివ్ అని ఫస్ట్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్లో సిల్వర్లో ఫస్ట్ లెటర్ ఎస్, సైను కొసీక్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి. అవి ఏంటి పాజిటివ్ అనేది నేను టేబుల్ వేస్తున్నాను, ఒక్కొక్క క్వాడ్రంట్ గురించి వేస్తున్నాను, మీకు తెలుస్తుంది. ఇక్కడ టీ థర్డ్ క్వాడ్రంట్, టాను కాట్, టాను కాట్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్ సి, సి అంటే కాస్ సీకెంట్ మాత్రమే పాజిటివ్. అర్థమైందా? సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ క్వాడ్రంట్ 1 పెట్టా. ఇప్పుడు చూడండి క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 1లో ఆల్ పాజిటివ్ అన్నాను కదా. ఆల్ పాజిటివ్ అంటే సైన్ 90 మైనస్ తీటా, కాస్ తీటా ప్లస్. ఇంకోటి మీకు చెప్పని మర్చిపోయాను, ఆడ్ 90s ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఒక 90 ఉన్నా 3 90s ఉన్నా, అంటే 190 కానీ 270 కానీ ఉన్నప్పుడు సైన్కి కాస్ వస్తుంది. సైన్కి అంటే ఆడ్ 90s అనొచ్చు. ఆడ్ 90s అంటే 90, 270 లాంటివి. ఈవెన్ 90s అంటే 180, 360. వీటికి సేమ్ త్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ వస్తాయి. సైన్కి సైనే, కాసుకి కాసే. ఇక్కడ మాత్రం సైన్కి కాస్ వస్తుంది, ఇంకా వైసా వర్స, కాసుకి సైన్, టాన్కి కాట్, కాట్కి టాన్, కొసీకెంట్కి సీకెంట్, సీకెంట్కి కొసీకెంట్. ఎప్పుడు ఆడ్ ఉంటే. ఈవెన్ ఉంటే సేమ్ సైన్కి సైనే, అవి చెప్తాను ఇప్పుడు 180, 360 గురించి మాట్లాడేటప్పుడు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే చూడండి క్లియర్గా, సైన్ 90 మైనస్ తీటా, ఒక 90 కాబట్టి సైన్కి కాస్ వస్తుంది, కాస్కి సైన్ వస్తుంది, టాన్కి కాట్, కాట్కి టాన్, సీకెంట్ కొసీకెంట్, కొసీకెంట్కి సీకెంట్. బట్ దిస్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని త్రిగనామెట్రిక్ రేషియోస్ పాజిటివ్, అందువల్ల అన్ని ప్లస్లు. సో క్వాడ్రంట్ 2కి వచ్చామంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ 90 ప్లస్ తీటా ఉంటుంది. ఇక్కడ ఏమేం పాజిటివ్? సైన్ వచ్చినప్పుడు పాజిటివ్, కొసీక్ వచ్చినప్పుడు పాజిటివ్. సైన్ అండ్ కొసీక్. 90 అన్నప్పుడు ఒక 90కి సైన్కి కాస్ వస్తుంది, కాస్ 90 ప్లస్ తీటా మైనస్ సైన్ తీటా, టాన్కి కాట్, కాట్కి టాన్, సీకెంట్ కొసీకెంట్, కొసీకెంట్ సీకెంట్. బట్ సైన్ ప్లస్ కొసీకెంట్ ప్లస్, మిగతా అన్ని మైనస్. అర్థమవుతుందా? సెకండ్ క్వాడ్రంట్. ఇదే సెకండ్ క్వాడ్రంట్లో ఇంకొక యాంగిల్ 180 మైనస్ తీటా ఉంటుంది. ఇదే సెకండ్ క్వాడ్రంట్లో ఇంకొక యాంగిల్ 180 మైనస్ తీటా. 180 అంటే 290, 790s ఉన్నప్పుడు ఏం చెప్పాం? సేమ్ త్రిగనామెట్రిక్ ఫంక్షన్. సైన్కి సైనే, కాసుకి కాసే, టాన్కి టానే, కాటుకి కాటే, సీకెంట్ సీకెంటే, కొసీకెంట్ కొసీకెంటే. బట్ సైన్ ప్లస్ అవుతుంది, కొసీకెంట్ ప్లస్ అవుతుంది, మిగతా అన్నీ నెగిటివ్స్ అవుతాయి. సైన్ 180 మైనస్ తీటా అంటే ప్లస్ సైన్ తీటా,
కాస్కి వస్తే మైనస్, tan మైనస్, కాట్ మైనస్, సీకెంట్. దిస్ ఈజ్ అబౌట్ క్వాడ్రంట్ 2, సెకండ్ క్వాడ్రంట్. నెక్స్ట్ మనం థర్డ్ క్వాడ్రంట్ అంటే tan కాట్ మాత్రం పాజిటివ్. ఇక్కడ ఏముంటాయి? 180 ప్లస్ తీటా, 270 మైనస్ తీటా. సో థర్డ్ క్వాడ్రంట్కి వచ్చాము. థర్డ్ క్వాడ్రంట్లో 180 ప్లస్ తీటా, సైన్ 180 ప్లస్ తీటా. 180 అంటే సైన్కి సైనే, కాసుకి కాసే, టాన్కి టానే, కాట్కి కాట్, సీకెంట్కి సీకెంట్, కొసీకెంట్కి కొసీకెంట్. బట్ థర్డ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కదా, tan కాట్ పాజిటివ్. చూడండి, tan దగ్గర ప్లస్ వచ్చి ఉంటుంది, కాట్ దగ్గర ప్లస్. చూడండి ఇక్కడ ప్లస్ ఉన్నది. tan 180 ప్లస్ తీటా ప్లస్ కాట్ తీటా, కాట్ 180 ప్లస్ తీటా tan తీటా. మిగతా అన్ని నెగిటివ్. అర్థమైందా? బట్ ఈవెన్ 90s వస్తే సేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అదే క్వాడ్రంట్లో ఇంకొకటి వచ్చి 270. సో 270 మైనస్ తీటా థర్డ్ క్వాడ్రంట్లో ఈ రెండు మాత్రమే పాజిటివ్. 270 అంటే 390s ఉంటాయి, ఆడ్ 90s ఉంటాయి. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ 90s ఉన్నప్పుడు 270 ఉన్నప్పుడు సైన్కి కాస్ వస్తుంది, కాస్కి సైన్ వస్తుంది, టాన్కి కాట్, కాట్కి టాన్, సీకెంట్కి కొసీకెంట్, కొసీకెంట్కి సీకెంట్. ఆడ్ 90s ఉన్నాయా? మారుతుంది. ఏ క్వాడ్రంట్లో ఉంది యాంగిల్? క్వాడ్రంట్ని బట్టి ప్లస్ మైనస్ పెట్టాలి. ఇది ఏ క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్లో tan కాట్ పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్. అర్థమైందా? లాస్ట్ క్వాడ్రంట్కి వద్దాం. ఆల్ సిల్వర్ టీ కప్స్, కాస్ అండ్ సీకెంట్ పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్. సో చూడండి ఇక్కడ 270 అంటే మారుతుంది, సైన్కి కాస్ వస్తుంది, కాసుకి సైన్ వస్తుంది, టాన్కి కాట్ వస్తుంది, కాటుకి టాన్ వస్తుంది, సీకెంట్ కొసీకెంట్ వస్తుంది, కొసీకెంట్కి సీకెంట్ వస్తుంది. బట్ కాస్ పాజిటివ్, సీకెంట్ పాజిటివ్, ఈ రెండు మాత్రమే పాజిటివ్ అవుతాయి. ఎందుకు? 270 ప్లస్ తీటా ఫోర్త్ క్వాడ్రంట్. నెక్స్ట్ 360 మైనస్ తీటా. ఇది 360 మైనస్ తీటానే ఏమంటారని చెప్పినాను నేను? మైనస్ తీటా అంటారని చెప్పినాను. సైన్ 360 మైనస్ తీటా అన్న, సైన్ ఆఫ్ మైనస్ తీటా అన్న ఫోర్త్ క్వాడ్రంట్ యాంగిల్ ఒకటే, సేమ్. ఫోర్త్ క్వాడ్రంట్లో ఏం పాజిటివ్? కాస్ పాజిటివ్, సీకెంట్ పాజిటివ్. అందువల్ల కాస్ ఆఫ్ మైనస్ తీటా ప్లస్ కాస్ తీటా, సైన్ ఆఫ్ మైనస్ తీటా, ఇంకా రిమైనింగ్ అన్ని కాస్ ఆఫ్ మైనస్ తీటా ప్లస్ కాసు, సీకెంట్ ఆఫ్ మైనస్ ప్లస్ సీకెంట్, రిమైనింగ్ అన్ని నెగిటివ్. ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్. నెక్స్ట్ వీడియో లెక్చర్ ఎక్సర్సైజ్ 3Bలో మనం ఇలాంటి యాంగిల్స్ కనుక్కోవాలి. ఇలాంటి యాంగిల్స్కి మనము కనుక్కోవాలి అంటే కంపల్సరిగా నేను ఇప్పుడు చెప్పిన ఆల్ సిల్వర్ టీ కప్స్ కావాలి. ఓకేనా? అందుకోసం ఇప్పుడు చెప్పాను. ఇది నా వీడియో లెక్చర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.